నీతి మాటలు చెప్తుంటే 10 మంది రారు. అంటే దున్నపోతు వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా అట్రాక్షన్ అవుతారు. అట్రాక్షన్ అయినంత మాత్రాన ఇలా బీసీలు తప్పుదారిన పోయినట్టు కాదు. బీసీలు ఏం జరుగుతుందో గమనించేటటువంటి స్టేజ్ కి వచ్చిర్రు, తెలివితేటలకు వచ్చిర్రు. మొన్న ఎలక్షన్ లో చూసిరుగా బీసీలు ఎక్కడ అవేర్నెస్ అయినరు. మొన్న చదువుకున్నటువంటి విద్యార్థుల ఎలక్షన్లు జరిగితేనే, ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితేనే చదువుకున్నోనికే తెలివి లేక బీసీలో ఓటు బీసీలో వేసుకోకపోయి. అంటే ఆ రకంగా చదువుకొని ఇంకా జ్ఞానవంతులు కావాలి, గుణవంతులు కావాలి, వీళ్ళు ఎక్కడికో ఎదిగిపోవాలి పిల్లలు అనేటటువంటి త్యాగాలు మేం చేస్తుంటే ఈ భోగాలు చేసుకుంటా వీళ్ళందరూ వచ్చేసి బీసీలలో శిష్యు పెడితే బీసీలో ఉసురు కొట్టుకొని పోతారు. ఇంట్లో టోళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో పోతారు. మరి ఇప్పుడు ఇంకొక మాట, నిన్న మొన్నటి దాకా ఆ కేసీరావుని తిట్టి 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 పగ్గం పాడు చేసిండు. మళ్ళీ లాస్ట్కి వస్తారు కల్లా శాసన మండలిలో ఏమన్నాడంటే బీఆర్ఎస్ హయాంలో కేసీరావు చేసిన ఉద్దారకం ఏందా, పందుల లెక్క, కుక్కల లెక్క, నక్కల లెక్క తేల్చిండు కానీ బీసీల లెక్క తేల్చలేదు అని మొన్న శాసన మండలిలో అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకున్నాడు. బీసీ కులగణన బ్రహ్మాండంగా చేస్తున్నారు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చి సస్పెండ్ చేయగానే ఇప్పుడు కేసీరావు చేసిన సర్వేనే కరెక్టు, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసిన బీసీ కులగణన తప్పే, నేను ఏడికైనా సిద్ధమే అని ఇప్పుడు లెంకలు కొడుతుంది. ఏమంటావు? అన్నం పెట్టినోనికి కన్నం పెట్టినట్టు నీకు ఎవరైతే ప్రజలు ఓట్లేసిర్రు ఏదైతే పార్టీ నీకు భిక్ష పెట్టిందో అదే పార్టీ భిక్షకు నువ్వు మళ్ళా కన్నం పెట్టడానికి పోతున్నావు. నువ్వు అడిగింది ఏంది? ఎమ్మెల్సీ సరిపోదు, నాకు మంత్రి పదవి కావాలనేటటువంటిది గుసగుసలు. ఇప్పుడు నువ్వు ఎట్లా గుసగుస మాట్లాడినావు అదే గుసగుసలు బయట. ఇదా అసలు కథ? మంత్రి పదం కావాలి, మంత్రి పదవి అయితేనే నాకు కాంతది అని అంటే నువ్వు బీసీలలో నిన్న మొన్న ఎగురు పెట్టి అమ్మ జనం లోకం తెలియదా అమ్మ, లోకం మీద మనువయ్యా ఇదేం కథనే నీ అమ్మ, ఇదెక్కడ కథ అర్థమైతలేదు నాకు జీవితంలో. ఏంటంటే త్యాగాలు చేసిన వాళ్ళు ఏమో నోరు మూసుకొని కూర్చున్నారు. ఇలా కృష్ణ చేతనైతేనేమో పార్టీ పెట్టుకోవాలి మనం. ఆర్ కృష్ణ చేత కాకపోతే ఆర్ కృష్ణ బృందం పార్టీ పెడతారు తప్ప ఎవరి పార్టీకి బీసీలు లొంగిపోరు. ఎవరు బీసీల గురించి ఎవరు పార్టీ పెట్టేటటువంటి హక్కు లేనే లేదు. బీసీ అని చెప్పుకునేటటువంటి హక్కు లేదు. బీసీ అని చెప్పుకోవాలంటే బీసీలకు ఒక స్కాలర్షిప్ ఇప్పియాలి. బీసీల గురించి ఒక ఇంద్ర పార్క్ లో ఒకనాడు దీక్ష చేయాలి. బీసీ అని చెప్పుకునేటోడు హాస్టల్ల వసతులు, పిల్లల వసతులు కల్పించాలి. హాస్టల్ పిల్లలు నడుదాంపా తిన్మర్ మల్లన్న నీకు ఎన్నడన్నా స్కాలర్షిప్ కోసం, ఫీజు కోసం పోరాటం చేసిండా, లేకపోతే రామకోటి పోరాటం చేసిందని హాస్టల్ పిల్లలు కొన్ని వేల మంది ఉన్నారు. తాత నీకు దండం పెడతా పోయి అడుగుదాంపా. మరి నీకు ఇప్పుడు ఏం త్యాగం చేయనోడు, ఏమి చేయనోడు? ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకొని కొడుకులు కూడా చాలా మంది లత్కోరు కొడుకులు, లత్కోరు బార్కోరు, లత్కోరు దొంగలు చాలా మంది ఉంటారు. తల్లిదండ్రులను చూసుకొని దొంగలు ఎక్కడనో అమెరికనో లండనో ఐఫై ఎదుర్కొంటా భోగాలు చేసుకుంటా ఇంటికి వచ్చేసి తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిండం పెట్టి ఆస్తి అంటారంట పాడుకోవాలి. ఆస్తి తీసుకురా, నాకు నా ఆస్తి నాకు కావాలని అంటారంట. తల్లి ఉన్నప్పుడు ఎడుకోయినావు, తండ్రి ఉన్నప్పుడు ఎడుకోయినావురా, తలకాడ దీపం పెట్టడానికి వచ్చి ఆస్తి కావాలంటున్నారు అని చెప్పేసి మొత్తం ఇంట్లో ఉన్న వాళ్ళు అన్నదమ్ములు వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే మళ్ళీ పరారైనట్టు. ఎవడు ఎక్కటోడు ఇదెక్కడ కథ? బీసీలలో ఎవడు పుట్టిండు, బీసీల కోసం ఎవరు త్యాగం చేసిర్రు, ఎవని పేరు చెప్పుకొని బీసీ అని చెప్పుకుంటున్నావు నువ్వు. ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, ఏం కథ? నాకేమో అర్థమైతలేదు. ఇదంతా చాలా చిల్లరగా ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లేశ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఇప్పుడు ఆయనకు బీసీలే వేసిర్రా ఓట్లు, అంటే అగ్రవర్ణాలు బీసీలు, అగ్రవర్ణాలు మల్లేశకు ఓట్లు వేయలేదా? అగ్రవర్ణాలు 50% వేసారు, బీసీలు 50% వేసారు. బీసీలు నీకు బీసీలు మొత్తం ఓట్లు వేయనే లేదు. అగ్రవర్ణాలు ఓట్లు వేసిండ్రు, ఎస్సీలు వేసిర్రు, మన ఎస్టీలు వేసిర్రు, మైనార్టీలు కూడా ఓట్లు వేసిర్రు. ఏలేదటగా నన్ను ముంచిందే రెడ్డిలు, నన్ను ముంచిందే అగ్రవర్ణాలు. లేదు రెడ్డిగో మేమేమంటున్నామంటే ఇవాళ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన మేము రెడ్డిని తిట్టవలసిన అవసరం లేదు. మా బీసీలు అమాయకులు కాబట్టి రెడ్లకు ఓట్లు వేసిర్రు. మా బీసీలు అవేర్నెస్ అయినప్పుడు రాజ్యం మనది వస్తుంది. అయితే మొదలే ఇప్పుడు ఏమంటే ఇగురు పెట్టక ముందుకే ఇది నాది, ఇగురు పెట్టక ముందుకే ఇది నీది అని అంటే దుష్మన్తోటి నువ్వు జీవించలేవు, దుష్మన్తోటి నువ్వు బతకలేవు సమాజంలో. ఇది చాలా దుష్మన్ ఇది. ఇప్పటికీ బీసీలకు రెడ్లకు ఏడన్నా పోతే రెడ్డిలు ఏమంటున్నారు తెలుసా? ఏం మాట్లాడుతున్నావా? బీసీలు అని చెప్పేసి అంటున్నావు అంటే అన్నోన్ నోట్ల రోత పోయి ఎవరు మాట్లాడండి ఇక్కడ? మేము అన్నామా?
మా కృష్ణన్న అన్నాడా? మా దేవుడు ఆర్ కృష్ణన్న ఇప్పటి వరకు అక్కడికి పోతే కులం అడగలే, అక్కడికి పోతే కృష్ణన్న దగ్గరకు పోతే మతం అడగలే, కృష్ణన్న దగ్గరకు పోతే ప్రాంతం అడగలే. డబ్బు, సంపద, అధికారం కాలి గోటితో సమానంగా చూసి సత్య సమాజం కోసం, ఈ సమాజంలో ఒక పేదరికం నిర్మూలన కోసం, అట్టడుగున్నటువంటి పేద వర్గాల కోసం త్యాగాలు చేసినటువంటి సంఘం బీసీ సంఘం. ఇది ఎక్కడ నిందలు పెడుతున్నారన్నా మాకు? ఇప్పుడు రెడ్లను తిట్టలే అన్నా కూడా ఇక్కడ పుట్టినోడు మా సోదరుడే, రామకోటేనా బ్రాహ్మణుడు మా సోదరుడే, వెలుమ మా సోదరుడే, ప్రతి ఒక్కడు మా సోదరుడే. మేము చెప్పినాం, అయ్యా ఇంతకాలం మీరు పరిపాలించారు, మీరు ఎవరు అన్నలు, ఇంతకాలం మీరు పరిపాలించారు అన్నలు, ఇప్పుడు తమ్ముళ్ళకు కూడా అధికారం ఇవ్వండి. తమ్ముళ్ళు కూడా తోడబుట్టినోలే కదా, ఒక్క పేగులకెళ్ళి పుట్టాం కదా, ఒక్క రాష్ట్రమే కదా, ఇది పాకిస్తాన్ అదే ఇండియా కాదు కదా, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు కదా ఇక్కడ జరిగేది. మన కుల పంచాయతీలు జరిగేటప్పుడు కులంలో పెట్టుకొని కూర్చోవాలి. ఇట్లా చిచ్చు పెట్టకూడదు, నిప్పు పెట్టకూడదు, నిప్పులు పోసుకోవద్దు, ఒకరి ఉసురు పోసుకోవద్దు. ప్రజలు మొత్తం ఊర్లో మొత్తము రెడ్లు ఒక దిక్కు, బీసీలు ఒక దిక్కు అయ్యేటటువంటి స్విచ్లు ఎందుకు పెడుతున్నావు? ఏ రకంగా పెడతావు నువ్వు? ఎక్కడిది నీకు అధికారం? ఎక్కడిది నీ నోరు ఉందని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు వారేసుకుంటావా? నీ మాట్లాడితే నీ సొంత తమ్ముడే వాడాడు. ఇప్పుడు అదే 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 ఇప్పుడు నువ్వే అంటున్నావు, అన్నలు రాజ్యాన్ని పరిపాలించారు, తమ్ములకు కూడా అవకాశం వీరు అనేది ఇప్పుడు నువ్వు ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నావు ఏఎన్ఎన్ ద్వారా. అయితే ఇప్పుడు కొత్తది గొర్రెల మడుగు, అది పాతది బర్ల మడుగు, కొత్తది గొర్రెల మడుగు. ఇప్పుడు అనేది ఇదివరకు దాకా ఉన్న బీసీ సంఘాలు ఏమున్నాయో ఏం పోయినాయో కానీ అదంతా ఇక ఎక్కడ వేసిన సిప్ప ఆన్యం ఉంది అన్నట్టుగా వాడికి ఉలుకు లేదు పలుకు లేదు. కానీ ఇప్పుడు నేను వచ్చిన అసలైన మొగోని, నేను ఎత్తుకుంటున్న బీసీ సంఘాన్ని, నేను ఎత్తుకుంటున్న బీసీ వాదాన్ని, నాతోనే ఇప్పుడు ఏదైనా రేపు ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి కావాలన్నా నాతోటే సాధ్యము అనేది ఇప్పుడు తీర్మారు మల్లేశ కక్కుతా ఉండు ఆయాసాన్ని అవుతుందంటవా? మరి ఇప్పుడు మీరు అందరు కలిసి ఇప్పుడు తీర్మారు మల్లేశ బీసీ బిడ్డనే కదా, మున్నూరు కాపే కదా, మరి ఇప్పుడు ఈ కోళ్ళకు మీ కతిమ బీసీ సంఘాలు 100 వాడతాయా? ఇప్పుడు జనాలు దగ్గరకు వచ్చిన దాకానేమో ఇంటికి వచ్చిన చుట్టాను కూడా శత్రువును కూడా మా వాళ్ళు బీసీలు ఏమన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత